మెడిసిన్ బిల్లు ఎంత సోషల్గా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నారు ఒకసారి ఆలోచన చేసి ముందుకెళ్లే తరుణంలో వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. లాభం యజమాని తీసుకుంటున్నాడు కదా, ఈ కాస్ట్ ఆఫ్ పొల్యూషన్ మాత్రమే సామాన్య ప్రజలు భరిస్తూ ఉన్నారు. దీని నెగటివ్ ఎక్స్టర్నాలిటీ అంటారు అధ్యక్ష. మా గవర్నమెంట్ పాలసీ ఏంటంటే ఈరోజు ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకోవాలి. దట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎనీ ఆంటర్ప్రినర్. బిజినెస్ కూడా డెవలప్ చేసుకోవాలి. కొత్తగా పెట్టుబడులు రావాలి, పెట్టండి అని కోరేదానికి మేము కూడా అనేక సందర్భాల్లో కోరుతా ఉన్నాం. దానికి ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది, ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రజా ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ప్రజలే వారందరి కస్టమర్స్, మీ ప్రోడక్టే ఈ కస్టమర్స్ అని మార్చిపోవద్దని ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము తీసుకున్న నిర్ణయం. చాలామంది పరిశ్రమలకు సంబంధించిన అధినేతలు ఈరోజు చిన్న మధ్య సూక్ష్మ పరిశ్రమలందరూ కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని, మా అధికారులని ఈ పాలసీ నిర్ణయం మీరు తొందరగా తీసుకురండి, దానివల్ల మాకు ఉపయోగపడుతుందని అనేక సందర్భాల్లో కోరిన అంశం విషయంలో మనం ముందుకు వెళ్తా ఉన్నాం అధ్యక్ష. నేను అదే విషయంలో ఎక్కడ శస్త్రచికిత్స మొదలు పెట్టాలి, ద ట్రీట్మెంట్ వేర్ వీ షుడ్ స్టార్ట్, దీని శస్త్రచికిత్సే ఈ హెల్త్ పాలసీ అధ్యక్ష. ఈ హెల్త్ పాలసీకి సంబంధించి మొదలైంది సుప్రీంకోర్టు ఆదేశాల అధ్యక్ష. ఎంసీ మేతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. పారిశ్రామిక కంటే ప్రజల ప్రాణమే ముఖ్యమని ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఢిల్లీలో నివాస ప్రాంతాల మధ్య 168 ప్రమాదకరమైన పరిస్థితులు తరలించాలని ఇచ్చు తీర్పు మా ప్రాతిపాదిక. ప్రికాషనరీ ప్రిన్సిపల్ ఇది ఆల్సో ఏ ఫౌండేషన్ ఫర్ అవర్ పాలసీ అధ్యక్ష. నష్టం జరిగే వరకు ఆగకుండా జరగబోయే నష్టాన్ని ఊహించి నివారణ చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ బాధ్యత అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేక సందర్భాల్లో హెచ్చరించింది. దిస్ ఈజ్ ఆల్సో ఫౌండేషన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అవర్ ప్రిన్సిపల్ అధ్యక్ష పాలసీ. సార్, వన్ మోర్ ప్రిన్సిపల్ వాట్ వీ హ్యావ్ అడాప్టెడ్, పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ అధ్యక్ష. కాలుష్యం చేసేవాడే దానికి శుద్ధి ఖర్చు భరించాలి. కానీ నగరంలో ఉన్న పరిశ్రమలు చేస్తూ ఉన్న కాలుష్యానికి ప్రజలు మన ఆరోగ్యంతో మూల్యం చెల్లిస్తూ ఉన్నారు. ఈ అనుమతి తొలగించడం కోసమే హెల్త్ పాలసీ అని గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. 2 విషయాలు అధ్యక్ష. ఇది ప్రాథమికంగా వై దిస్ హెల్త్ పాలసీ కోసం ఎందుకు తీసుకొచ్చామని అనేక సందర్భాలు, అనేక ఎగ్జాంపుల్స్, అనేక సందర్భాలకు పురస్కరించుకొని అనేక మంది ప్రాణాలు కోల్పోయిన తరుణంలో ప్రధానమైన ఉద్దేశం పొల్యూషన్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉండొద్దు అనే ఒక ప్రధానమైన ఆలోచనతో ముందుకు వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇంతకుముందు చెప్పినట్టు నేపథ్యం కూడా చెప్పాం. పర్యావరణానికి సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు మనము ఓఆర్ఆర్ వెలుపల ఆధునిక పారిశ్రామిక సమూహాలను, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ని మేము కూడా ఆలోచన చేసి ఈరోజు అరకతల, ఎన్కతల, సిద్ధాపూర్, ఇబ్రాహీంపట్నం, నాగిరెడ్డిపల్లి నేమ్స్ అభివృద్ధి చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దీని ద్వారా ఈ రద్దీని అంతర్గత మండలాల నుండి ఓఆర్ఆర్ నీటి అటువైపు సులభతరం అవుతుందని ఒక ఆలోచన. అదేవిధంగా పొల్యూషన్కు సంబంధించిన అధ్యక్ష కొన్ని సంవత్సరాలుగా నగరానికి, ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాలకు సంబంధించి PM10 ప్రమాణాలను, దిస్ ఈజ్ ఎ మ్యాండటరీ థింగ్ యాజ్ పర్ ద ఎన్వైరన్మెంటల్ మినిస్ట్రీ, పాటించడం చాలా సవాలుగా మారింది అధ్యక్ష. అనేక ఇండస్ట్రియల్ ఏరియాస్లో 60 UG/M3 ఆ ప్రమాణాన్ని స్థిరంగా మించిపోయినాయి అధ్యక్ష. 60 ఈజ్ ద మ్యాక్సిమం. సో మనం దానికంటే ఎక్కువగా పోతా ఉన్నాం. మీరు
చాలా సందర్భాల్లో మా మహేశ్వర్ రెడ్డి గారు చూసిండో లేదో కానీ దుర్వాసన వస్తూ ఉంటుంది. పోతా